నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఈ న్యూస్ మీరు వినే ఉంటారు, మీ అందరికీ తెలిసిన కోణమే. కానీ నా ఉద్దేశం ఏంటో దీంట్లో చెప్దామని క్లియర్గా ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే కేతన్ విశాల్ అగర్వాల్ అలాగే సియా గోయల్ మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ సెన్సేషనల్ న్యూస్. ఇండియా మొత్తం, నేషనల్ మీడియా మొత్తం ఫోకస్ చేస్తుంది న్యూస్ పైన. ఒక భార్య కావాల్సిన లేడీ పెళ్ళికి ముందు దాకా వెళ్ళి సీరియస్గా అబ్బాయిని చంపేసింది. ఎందుకంటే దానికి ఒక ఎఫ్ఐఆర్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్ కోసం కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పి నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పినా కూడా ఈరోజు ఈ అబ్బాయి బతుకుండేవాడు. కేతన్ విశాల్ అగర్వాల్ ఇతను చూసుకుంటే 600 కోట్లు వస్తుంది. రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రెస్ మీట్ కూడా పెట్టాడు మొన్న. వాళ్ళ కంపెనీ అంత రైజింగ్లో ఉంది. అమెరికాలో చదువుకుని వచ్చాడు. గర్వంగా వాళ్ళ పేరెంట్స్ తన బిజినెస్ని హ్యాండ్ ఓవర్ చేసే తరుణంలో ఈ అమ్మాయి మింగేసింది. ఏంటి హత్యలండి ఈ రోజుల్లో చూస్తున్నాము. ఇదివరకటి దాకా మగాళ్ళచే బాధింపబడ్డ ఆడవాళ్ళు, అంటే కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు, ముక్కలు కింద పార్సల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి చాలా కేసెస్ చూసాం మనం. ఇప్పుడు అమ్మాయిలు ఇంకా విపరీతంగా రెచ్చిపోవడం మొదలు పెట్టారు. ఎక్కడ చూసినా అమ్మాయిలచే చంపించబడ్డ కేసులు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇందుకు కారణం ఏంటి? ఇలిసిట్ అఫైర్స్. ఆ అఫైర్స్ ఇంట్లో చెప్పలేని పరిస్థితా, లేకపోతే చెప్పినా ఒప్పుకోరనా, ఏంటో ఇక్కడ ఈ విషయంలో మనకు అర్థం కాదు. కానీ ఖచ్చితంగా చాలా మంది మగాళ్ళు బలవుతున్నారు. ఈరోజు ఆ కోణంలోనే వెళ్దాము. ఇక్కడ చూసుకుంటే లోహాగఢ్ ఫోర్ట్ పూణేలో. ఈ పూణేలో ఎవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎలా చంపివేయబడ్డాడు, మొత్తం మీకు ఒకసారి స్క్రీన్ ప్లే కదా మొత్తం చెప్పేస్తాను. ఒకసారి ఈ స్టోరీలోకి వెళ్తే దీన్ని మించిన సినాప్సిస్ ఎక్కడా దొరకదు మీకు. ఒకసారి మనం చూసుకుంటే కనుక ఆల్రెడీ వీళ్ళకి ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయిపోయింది. నవంబర్లో పెళ్లికి సిద్ధారు, అది కూడా ఉదయపూర్లో. దాని గురించి ఆల్రెడీ 17 కోట్లు ఖర్చు పెట్టడానికి అబ్బాయి రెడీగా ఉన్నాడు. మణిగడు కొట్టేశాడు అక్కడ ఉదయపూర్ కోసం. ఇంత లావిష్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునే అబ్బాయి ఈరోజు ఏమయ్యాడు? చనిపోయాడు, శవం అయిపోయాడు. కేవలం ఆ చేసుకునే అమ్మాయి వాళ్ళ ప్రియుడు తిను వేసిన ఒక కల్ప్రిట్ ప్యాన్కి అబ్బాయి బలైపోయాడు. కానీ దీంట్లో ఒక విషయం అర్థం చేసుకోవాలి. స్టోరీలోకి వెళ్ళే ముందు అబ్బాయి ఎంతగా నమ్మాడు అమ్మాయిని అంటే, ఒక్కసారి నమ్మటం వేరు, పదే అమ్మాయిని నమ్మటం. ఎక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ కనిపించకుండా మొత్తం చాలా సాఫీగా అమ్మాయిలో మైమర్చిపోయి అమ్మాయి యాక్టింగ్తో ఇన్వాల్వ్ అయిపోయి నమ్మేసి ఈరోజు బొక్కబొర్ల పడిన ఒక యువకుడి కథ కేతన్ విశాల్ అగర్వాల్. ఇక్కడ మొత్తం స్టోరీలో మనకు ఒక వింత పేరు వస్తుంది. మీకు ఒక ఫోటో కనిపిస్తూ ఉంటుంది. అతని పేరు చేతన్ చౌదరి. అండర్లైన్ చేసి పెట్టుకోండి పేరు. ఈ పేరు అసలు యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది మొదటిసారి లోహాగఢ్ ఫోర్ట్కి వెళ్ళటం అంటే కానే కాదు. May 31 ఒకసారి వెళ్ళొచ్చారు. దాని తర్వాత June 5th వెళ్ళాలని ప్లాన్ చేసింది, కుదరలేదు. June 14th వెళ్ళారు. మళ్ళీ 14th వెళ్ళిన తర్వాత ఆ రోజు మిస్ అయింది. దాని తర్వాత June 18th. అసలు స్టోరీలోకి వెళ్తే ఏంటి వీళ్ళ కథ? వీళ్ళకి రెడ్ ఫ్లాగ్స్ ఎక్కడ కనిపించలేదా అంటే లేదండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరూ యాక్చువల్లీ అరేంజ్డ్ మ్యారేజ్. వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ అమ్మాయి వాళ్ళ బాబాయ్ పిన్ ఉంటారు కదండి, వాళ్ళు చెప్పారు నన్ను నమ్మి ఈ మ్యాచ్ ఈ అమ్మాయిని చేసుకోండి, ఏమన్నా అయితే మేము ఉంటాం కదా అని చెప్పి. ఈరోజు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ప్రశ్నిస్తున్నాడు, ఏమైపోయారు వాళ్ళందరూ? మరి ఈరోజు నుంచోరా, ఈరోజు మాట్లాడరా? ఇది ప్రస్ఫుటంగా వినిపిస్తున్న వాయిస్. మనం చూసుకుంటే ఆల్రెడీ May 31st ఒకసారి అక్కడికి వెళ్ళారు. ఫోటోషూట్ పేరుతో మనం చూసుకోవాలి, ఒకసారి వెళ్ళాలని చెప్పి సరదాగా వెళ్ళారు లోహాగఢ్ ఫోర్ట్కి. సియా గోయల్ తీసుకెళ్ళింది కేతన్ అగర్వాల్ని. కేతన్ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత May 31st అయిపోయిన తర్వాత June 5th అక్కడికి వెళ్దాం అనుకున్నారు. కానీ ప్లాన్ మిస్ అయింది. ఆ రోజు ఏమైందంటే వాళ్ళు అక్కడి నుంచి బాలి వెళ్దాం అనుకున్నారు. బాలి ప్లాన్ చేసుకుంటుంటే అందరు పాస్పోర్ట్స్ ఉన్నాయి, కానీ కేతన్ పాస్పోర్ట్ మాత్రం మిస్ అయింది. ఆ రోజు వాళ్ళకి అర్థం కాల, ఇదేంటి బాలి ట్రిప్ ఇలా క్యాన్సిల్ అయింది, ఎందుకు కేతన్ వెళ్ళలేకపోయాడు, అసలు ఎందుకు ట్రిప్ క్యాన్సిల్ అయిందో ఎవరికి అర్థం కాల. పేరెంట్స్ అందరూ ఉన్నారు. సియా గోయల్ వాళ్ళ పేరెంట్స్, కేతన్ అగర్వాల్ ఫాదర్ అందరూ ఉన్నారు. అందరు కలిసి బాలి వెళ్దాం అనుకున్నారు. కానీ ఇతను ఒక్కడ పాస్పోర్టే మిస్ అయింది. అక్కడ అసలు వాళ్ళకి అర్థం కాల, ఏదో యాదృచ్ఛికంగా జరిగిందేమో. ఇది నేను చెప్పడం కదా, అబ్బాయి వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే June 14 ఈ అమ్మాయి అక్కడ అటెంప్ట్ వెళ్ళింది. ఫోటోషూట్ అన్న పేరుతో మనం ఫోర్ట్ దగ్గరికి వెళ్ళింది. ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోటోషూట్ తీస్తున్న సమయంలో తోసేసింది అబ్బాయిని. అక్కడ ఒక చెట్టు కొమ్మ ఉంటుంది కదండి, దానికి పట్టుకుని ఏలాడాడు అబ్బాయి. ఎలాగోలా బతికి బయటకు వచ్చాడు. ఇంత తోసావని చెప్పి చూస్తే అక్కడ పావుంది. ఆ పావుని చూసి నేను కాపాడదాం అనుకుని తోసాను, నువ్వు లోయలో పడ్డావు అంది. అప్పటికీ నమ్మాడు. ఈ పిచ్చి పీక్స్ అంటారండి పాపం మీ అబ్బాయి అమాయకత్వాన్ని. ఇక్కడ చాలా అమాయకత్వం. అమ్మాయి ప్రేమలో మునిగిపోయాడు, నమ్మేశాడు. ఏం చేస్తాం? దాని తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత అక్కడికి వెళ్దాం అంది. అంటే ఇక్కడ మీరు చూడండి, May 31, దాని తర్వాత June 5th అటెంప్ట్ చేస్తే వెళ్ళలేకపోయింది. మళ్ళీ June 14, మళ్ళీ June 18. ఒకే అమ్మాయి ఇన్నిసార్లు ఒకే ఫోర్ట్కి వెళ్తున్నా కూడా, పిలుస్తున్నా కూడా అతనికి అనుమానం రాలా. ఇది అన్నిటికంటే విచిత్రం ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే కనుక June 19th సియా గోయల్ బర్త్డే. సో నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ అందరు ప్రెషర్ చేస్తున్నారు, మనం అక్కడికి వెళ్దాము, పార్టీ ఇద్దాం అనుకుంటే ఇంట్లో వాళ్ళు మాత్రం రామేశ్వరంలో పార్టీ ఇద్దాం అనుకున్నారు. లేదు కుదరదు, ప్లీజ్ నా ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడుగుతున్నారు కదా, సో నేను అర్జెంట్గా ఫోర్ట్కి వెళ్ళాలి, అక్కడ ఫోర్ట్కి వెళ్ళిపోయి పార్టీ ఎంజాయ్ చేద్దామని June 18 ఆ అబ్బాయిని తీసుకెళ్ళింది అక్కడికి. 19 తన బర్త్డే అని చెప్పి 18 తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఫోటోలు తీసుకోవడం బిజీగా ఉన్నారు. ఇదే టైంలో ఆ అబ్బాయి మళ్ళీ లోయలో పడిపోయాడు. పడిపోయినప్పుడు
ఈ అమ్మాయి వాళ్ళ మదర్ నుంచి అబ్బాయి వాళ్ళ మదర్కి ఒక ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి అక్కడ లోయలో పడిపోయాడు అని చెప్పి. ఇది ఒక షాకింగ్ కాల్. ఈ కాల్ అయిన తర్వాత అక్కడ సర్చ్ ఆపరేషన్స్ మొదలైన ఇమ్మీడియట్ గా అక్కడ బాడీ దొరికింది. హీఈస్ ఫౌండ్ టు బి డెడ్. క్లియర్ డెడ్ నోట్. ఇక్కడ దాకా స్టోరీ అర్థమైంది కదా. అప్పుడు ఆ అమ్మాయి బిహేవియర్ కూడా ఎవరికి డౌట్ రాలా, నిజంగా పడిపోయాడేమో, లోయలో పడిపోయాడేమో అని అనుకున్నారు. కానీ అబ్నార్మాలిటీ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఏంటంటే ఈ అమ్మాయి అతను చనిపోయినా కూడా చాలా నార్మల్గా ఉంది, చాలా నార్మల్గా ఉంది. మీరు ఒకసారి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి వెళ్ళి చూసారనుకోండి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నా లవ్ ఇది, నా లవ్ అది అని చెప్పి ఎన్ని వీడియోస్ పెట్టి నా అబ్బాయి కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు. కేక్ కటింగ్స్ అవనండి, ఫ్లవర్స్ ఇవ్వనండి, కార్లో కూర్చున్న వీడియోస్ అవనండి, మోస్ట్ సెన్సేషనల్ వీడియోస్ పెట్టేసింది. అబ్బాయి పడకేమవుతాడు, గుడ్డిగా నమ్మేశాడు అమ్మాయిని. ఎన్నిసార్లు నమ్మించి చంపేసింది చివరికి. ఇక్కడ ఒక షియర్ ట్రస్ట్ బ్రేక్ జరిగింది. దాని తర్వాత అసలు కథ అప్పుడు మొదలైంది. సో సందీప్ సింగర్ ఎస్పీ క్యాడర్ అక్కడ ఆయన ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. ఆ ప్రెస్ మీట్ ఇచ్చిన దాంట్లో వాళ్ళు క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో ఒక షార్ట్ వేసుకుని, దాని తర్వాత హుడీ వేసుకుని, ఫేస్ మొత్తం మాస్క్ కట్టుకుని బైక్ మీద ఒక అతను వచ్చారు అక్కడికి. వీళ్ళు ఎప్పుడైతే ఫోటోషూట్లు దిగుతున్నారో 18వ తారీఖున అక్కడ వచ్చి వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడెక్కడ తిరుగుతున్నాడు. అతను వచ్చి ఇతన్ని తోయటానికి అతను తోడ్పడ్డాడు. ఇతను ఎవరు అని చెప్పి ఆరా తీసి ఈ అమ్మాయి ఫోన్ కాల్స్, మెసేజెస్ మొత్తం అంతా ట్రాక్ చేస్తారు కదండి. తీగలు అయితే డొంక కదిలింది మొత్తం. ఇందాక చెప్పాం కదండి, అతని పేరు చేతన్ చౌదరి. ఇక్కడ లింక్ అవుతున్నప్పుడు ఇతను ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. వాళ్ళ ఫాదర్ అంటున్నారు, కనీసం నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తే మేము ఈ పెళ్లికి వచ్చేవాళ్ళం కాదు కదా. ఈ రోజు నా కొడుకు శవమై కూర్చున్నాడు ఇక్కడ. చాలా బాధలో ఉన్నారండి ఆ కుటుంబం. అయితే ఇతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత సియా గోయల్ని కూడా అరెస్ట్ చేశారు. ఆ విజువల్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. సియా గోయల్ని మొత్తం మాస్క్ కట్టి తీసుకెళ్ళిపోతున్నారు. ఈవిడ కోసం మహిళా సంఘాలు ఈవిడ రైట్స్ కోసం పోరాడుతున్నారు కొంతమంది. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఈ అమ్మాయి రైట్స్ ఏంటండి బాబు? ఇక్కడ అతనంత పక్కా ప్లాన్ చేసి స్కెచ్ చేసి అదే స్పాట్ లో చంపాలని డిసైడ్ అయిపోయి 10 సార్లు ఏకేక్ అతను తీసుకెళ్లి ఫోటోషూట్ పేరిట, బర్త్డే పేరిట ఇష్టం వచ్చినట్టు వాడేసి అతని ప్రేమ వ్యవహారంలో దింపి చంపేసింది. ఈ చంపేసిన అమ్మాయి ఇదంతా మళ్ళీ చాలా నార్మల్గా ఉండదేమో అని, నువ్వు మించిన ప్రపంచం లేదు, నువ్వు లేని ప్రపంచంలో నేల బతుకుతానని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే ఫోర్ట్కి వెళ్తున్నారు చూడండి, జూన్ 18వ తారీఖు, ఆ రోజు కార్లో తీసుకున్న వీడియోని ఇప్పుడు పోస్ట్ చేసే అమ్మాయి విరహ గీతాలు పాడుతుంది. చాలా విరహ గీతాలు. ఇది మొత్తం సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. కానీ ఇక్కడ జూన్ 29 దాకా అమ్మాయికి రిమైండ్ విధించారు, ఈ నెల జూన్ 29 దాకా. కానీ వీళ్ళ ఫాదర్ ఏమంటున్నారు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీని మీరు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది రెగ్యులర్ కోర్ట్ లాగానే, రెగ్యులర్ ట్రయల్ లాగా అయిందనుకోండి, మళ్ళీ బెయిల్ వస్తుంది, బయటకు వస్తుంది, ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి పుష్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ని కూడా కన్ఫిస్కేట్ చేయాలి, దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి, మొత్తం కేసుని ఫాస్ట్గా క్లోజ్ చేయాలి, శిక్ష పడాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదండి చేతన్ చౌదరి, దాంతో సియా గోయల్, వీళ్ళిద్దరికి శిక్ష చాలా తొందరగా పడాలి. చూద్దాంలే, మెల్లగా చేద్దాంలే, చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంటే కుదరదు. ఇది ఒక నమ్మక ద్రోహం. పెళ్లి పేరిట ఒక నిండు నూరేళ్ళని బలి తీసుకున్న ఒక పెళ్లి కథ. ఇలాంటి కథలు రోజు రోజుకి బయటకు వస్తున్నాయి. చాలా మర్డర్స్ జరుగుతున్నాయండి. అమ్మాయిలు చాలా మందిని చంపేస్తున్నారు ప్రేమ పేరిట, పెళ్లి పేరిట. ఏమంటే కొంచెం ధైర్యం చేసి ఇంట్లో వాళ్ళకి చెప్తే ఈరోజు అబ్బాయి బతుకుండేవాడు కదా, వీళ్ళు అరెస్ట్ అవ్వకుండా ఉండేవాళ్ళు కదా. ఎందుకు చేస్తారో తెలియదు ఇలాంటి పనులు. సో ఈ కేసు పెద్ద మిస్టరీగా మారింది. మిస్టరీ ఏముందండి దీంట్లో? ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ప్లాన్ చేసి స్కెచ్ చేసి నెలల తరబడి ఆ అబ్బాయిని మోసగించి పెళ్లి చేసుకుందాం అని చెప్పి ప్రేమ నటిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మానాలతో మాట్లాడి, దీంతో మాట్లాడి చాలా బాగుండేదండి బాబు. ఈ అమ్మాయి మొత్తానికి అతన్ని చంపేసింది. ఈరోజు వాళ్ళ ఫాదర్ అడుగుతుంది ఒకటే, ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి పుష్ చేయండి, కేసుని పుష్ చేసి తగు న్యాయం జరగాలని. సో ఈ స్టోరీ పైన, ఈ లేడీ పైన మహిళా సంఘాలన్నీ సపోర్ట్ ఇవ్వడం మీ దృష్టిలో కరెక్టా? లేకపోతే ఈ అమ్మాయికి తగిన శిక్ష తొందరగా పడాలని మీరు కోరుకుంటున్నారా? మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.